మాట్లాడేటువంటి వారుగా ఉంటున్నారండి. ఆమెలో ఒక మంచి స్నేహితురాలను చూశారు వాళ్ళు. ఆమె ఎంత మంచి స్నేహితురాలుగా ప్రవర్తించిందో. అయితే ఈ బాంధవ్యమే వారి యొక్క బాధలన్నీ కూడా పటిష్టం చేసింది. ఒకవేళ అత్తగారి ఇంట్లో ఏమైనా బాధలు, వేదనలు, కష్టాలు ఉన్నాయనుకోండి, అయ్యో ఇలాంటి బాధలా, ఇలాంటి కష్టాలా అనుకుంటున్నారు. మరీ ముఖ్యంగా క్రైస్తవ కుటుంబాల్లో క్రీస్తుని ఎరిగినటువంటి వారే, క్రీస్తుతో ఉన్నటువంటి వారే ఇలా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటున్నారు. ప్రార్థన చేసిన ఎప్పుడైనా కోడలు అత్తగారు మంచిది కాకపోతే అత్తగారి కోసం ప్రార్థన చేసిందా? ప్రార్థన చేసేటువంటి కోడలుగా ఉంటుందా? ఒకవేళ మరి ఆ ఇంటికి వచ్చిన తర్వాత మరి అత్తగారు తనని ఇబ్బంది పెట్టిందనుకో, మా అత్తగారికి మంచి మనస్సీ ప్రభు అని ప్రార్థన చేసిందా? అలాగని చేసేవారుగా ఉండరు. ఇంకా 4 మాటలు మాట్లాడేటువంటి వారుగా ఉంటారు. నా ప్రియమైనటువంటి వారులారా, బెత్లెహేం నుంచి మరి మోయాబు నుంచి బెత్లెహేంకి తిరిగి వచ్చినటువంటి నయోమి యొక్క మానసిక స్థితి ఏమీ బాగుండలా. మానసిక స్థితి ఎందుకు బాగుండలా? భర్తని కోల్పోయింది, 2 కుమారుల్ని కోల్పోయింది. అయితే మరి రూతు యొక్క మానసిక స్థితి కూడా ఎందుకు బాగుండలా? ఎందుకు అంటే భర్తను కోల్పోయింది కనుక ఆమె యొక్క పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయంటే పూట గడవని పరిస్థితులుగా ఉన్నాయి. నా ప్రియమైనటువంటి వారులారా, అయితే రూతు తన యొక్క అత్తగారి బాధ్యతను నెత్తిన వేసుకుంది. తన కోడలికి ఎంతైనా మేలు చేయాలనేమో నయోమి అనుకుంది. ఈ దినాల్లో రూతు లాంటి కోడళ్ళు లేరండి. అత్తగారింటి దగ్గర ఉన్నటువంటి సమస్యలను ఏలెత్తి చూపి వారిని పొడిచి మాట్లాడేటువంటి బిడ్డలుగా ఉంటున్నారు. కానీ రూత్ ఏం చేసిందంటే అత్తగారి బాధ్యతను రూతు తన నెత్తి మీద వేసుకుంది. నా ప్రియమైన వారులారా, అలాగే కోడలకి ఏం చేయాలా అని చెప్పి మరి నయోమి ఆలోచన చేసింది. అప్పుడు నయోమి ఏం చేసిందండి, నా కోడలకి ఏదైనా నేను చెయ్యాలి అనేటువంటి ఆశ కలిగి ఉంది. ఆ రీతిగా ఈ దినాల్లో అత్తాకోడళ్ళ సంబంధాలు ఉండట్లేదు. నా ప్రియమైన వారులారా, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు అలాగని కాక అయ్యో వచ్చినటువంటి బిడ్డలు బాగా ఉండాలని ఆలోచన చేసినట్లయితే ఏమీ తెలియదని వాళ్ళ మీద పెత్తనం చేసేటువంటి కోడళ్ళగా ఉంటున్నారు. దేవుని భయం ఎక్కడా లేదు. దేవుని యొక్క భయభక్తులు కలిగి మన బిడ్డలు అక్కడ ప్రవర్తించటంలా మెట్టినంట. మరి అయితే ఆ తర్వాత చూసినట్లయితే 3వదిగా చూస్తే పనిపాటలో చూస్తే అత్తగారు బెత్లెహేం చేరుకున్న తర్వాత అత్తగారితో రూతు నేను అది చూస్తా, ఇది చూస్తా, నాకు అది చెయ్యి, ఇది చెయ్యి అని అత్తగారిని అడగలేదు. కానీ మరి ఏం చేసింది అంటే పొలంలోనికి వెళ్ళి, మనం రూతు గ్రంథం 2వ అధ్యాయం చదివితే తెలుస్తుంది, పొలంలోనికి వెళ్ళి పరిగేరుకుంటానని చెప్పి ఏరుకుంటానని సెలవేమని కోరిందండి. ఉదయం మొదలుకుని అస్తమయం అయ్యేంత వరకు కూడా ఆమె పరిగి ఏరుకుని వచ్చింది. అయితే ఆమె తూమిడి యావలని మూటగట్టుకుని తీసుకొచ్చింది అత్తగారి కోసం. అయ్యో ఈ ఊర్లో ఇది చూస్తున్నారు, నాకు నామోషిగా ఉంది మూటను మొయ్యటం అని అనుకోలేదండి. రూతు నయోమి కోసం కష్టపడిందండి. అత్తగారి బాధ్యతను నెత్తి మీద వేసుకుంది. ఈ దినాల్లో ఏదైనా ఒక వస్తువు తేవాలన్నా అత్తగారి కోసం, లేదంటే ఒక వస్తువుని మరి ఇవ్వాలన్నా, మోసుకు రావాలన్నా సిగ్గుపడేటువంటి బిడ్డలుగా ఉంటున్నారు కోడళ్ళు అయినటువంటి వారు. నా ప్రియమైనటువంటి వారులారా, అయితే ఏం చేసింది, పొలంలోకి వెళ్ళి పరిగేరుట ఎంత మరి వంగి కొయ్యటం అనేటువంటిది ఎంతో కష్టమైనటువంటిది. ఆమె ఆ తూమిడి ఎవరిని ఎత్తుకుని ఊరిలోకి వచ్చిందండి. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యమని సామెతల గ్రంథంలో చెప్తోంది. హెబ్రీ స్త్రీలు చురుకైన స్త్రీలు అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూస్తే గుణవతి అయిన స్త్రీ యొక్క గుణగణాలు ఉంటాయి. ఎన్ని డిగ్రీలు సంపాదించినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా గుణవతి అయినటువంటి స్త్రీ పాత్ర ఎక్కడి నుంచి మొదలవుతుందంటే ఇంట్లో నుంచే మొదలవుతుంది. నా ప్రియమైన వారులారా, అయితే వివాహం అయిన తర్వాత అత్తగారింటికి వచ్చిన అమ్మాయి ఆ అత్తగారింట్లో ఉన్న వంట వార్పు భారమని తలంచకూడదు. మన ఇంట్లో ఇంట్లో పని చేయడం కోసం మరి అత్తలు చేసినటువంటి చిన్న చితక పనులను కూడా ఏం చేస్తారు అంటే మరి చెప్పుకోదగినగా అనుకోరండి కోడళ్ళు. అబ్బో నేను ఎంతో భారంగడి పని చేశాను అని చెప్పాలని అనుకుంటారు. కానీ ప్రేమతో ఒకరినొకరు చేసుకునే చిన్న సహాయాలైనా ఒకరినొకరు గౌరవించుకునేవారుగా, ఒకరినొకరు అభినందించుకునేవారుగా ఉండరు. అత్తగారు పని కోడలను అభినందించింది అనుకోండి, ఆహా ఎప్పుడు ఈవిడి కింద నేను చాకిరీ చెయ్యాలా, ఈవిడి చెప్పు కింద తేలిలాగా నేను ఉండాలా అనేటువంటి లెక్కలో మాట్లాడేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ దినాల్లో కంప్యూటర్ మీద పనిచేసినటువంటి అమ్మాయిలు ఎంసీఏలు, ఎంబీఏలు చదువుకుని ఉల్లిపాయలు కోస్తేనే మా అమ్మాయి కళ్ళమంటి నీరు కాలిపోతున్నాయి అని చెప్పానని అంటువంటి వారుగా ఉంటున్నారు. వివాహానికి ముందు తమ పిల్లల్ని మంచి గృహిణీలుగా ఉండాలని, ఆ పిల్లలు వెళ్ళిన తర్వాత ఆ గృహం కట్టపడాలని, మంచి ఇల్లాలుగా ఉండాలని తన కుమార్తెలకు తల్లిదండ్రులు అటువంటి శిక్షణ ఇచ్చి పంపించేటువంటి వారుగా ఉంటారు. నా ప్రియమైనటువంటి వారులారా, అయితే ఇక్కడ ఒక మాట చెప్తా, నేను మా తల్లిదండ్రులకు ఒకదాన్ని కుమార్తెని ఎంతో ఆశ ఇచ్చి మా అత్తగారింటికి పంపించారు. నా ప్రియమైన వారులారా, ఆ ఆస్తి అంతా అయిపోయినా కూడా నేను బాధపడాలా. అయితే చాలా ఇబ్బందులు పాలయ్యాం, అంటే చాలా కష్టాలు వచ్చినాయి. మా అత్తగారింట్లో సంసారం పెద్దది
అవుతుంది కనుక వారికే సమస్తం వారికే వదిలేసి నేనేమనుకున్నానంటే కష్టపడి నేను చదువుకుంటే నా బిడ్డలకి నాకు ఒక రకమైనటువంటి ఇది ఉంటుందని చెప్పి నేను కష్టపడి చదివానండి. ఎంత అంటే ఎప్పుడంటే మా పెద్ద అబ్బాయి మరి ఫస్ట్ క్లాస్లో, మా చిన్న అబ్బాయి మరి ఎల్కేజీలో ఉండగా నేను BA/BEd విజయవాడ మాంటెసరీ కాలేజీలో చదివి ఒక ఉద్యోగం చేస్తే నాకు ఉంటుంది అనుకున్నాను. కానీ వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళు ఇలా నన్ను ఇంకా నేను అంతా వదిలిపెట్టినా కూడా వాళ్ళందరూ నన్ను ఎంతో నిందించేవారు, నాకు ఎన్ని డబ్బులైనా చాలమని మాట్లాడేవారు. ఇలా అలా కాకుండా తల్లిదండ్రులు ఏం నేర్పి పంపాలంటే గృహిణిగా, ఒక బాధ్యత కలిగినటువంటి స్త్రీగా, ఒక కుటుంబానికి ఒక యజమానిగా అక్కడ ఆమె బాధ్యతలను నిర్వర్తించేటువంటి కుమార్తెగా ఉండాలని తల్లిదండ్రులు ఈ దినాన్ని నేర్పి పంపించేటువంటి వరంగా ఉన్నట్లు నా ప్రియమైన వారులారా. అయితే ఒకవేళ వచ్చినటువంటి బిడ్డలకి అత్త మామలు బాధ్యతలు అప్పు చెప్పారనుకోండి, ఇక వాళ్ళ నెత్తి మీదకి పెత్తనం చేసేటువంటి వారుగా ఉంటున్నారు. అత్తగారింటి వచ్చినటువంటి కోడలు ఇంటి పని వంట పని అంతా నా మీద పడిందని చెప్పి మరి అలాగా భారంగా అనుకోకూడదు. ఆమె ఏం చేసిందంటే పొలంలో ఆమెకి ఇచ్చినటువంటి దానిలో కూడా తిని మరి నయోమికి తీసుకొచ్చిందండి. అయితే విశ్వాసి అయినటువంటి కోడలు ఏం చేస్తుందంటే అత్తగారి యొక్క ఆకలిని కూడా మరవదని నిరూపించిందండి ఇక్కడ రూతు. ఇటువంటి కోడలను కలిగినటువంటి నయోమి ధన్యురాలు. ఎవరిని ఇంటికి తెచ్చిన రూతుని త్రావలో చాలామంది చూసి ఉంటారు, కానీ ఈ పని నాకు గౌరవం తక్కువ అనుకోవాలా. ఈ దినాల్లో అత్తగారితో మాట్లాడితేనే గౌరవం తక్కువ అనుకుంటారు నా ప్రియమైనటువంటి వారులారా. అయితే చూడండి, ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి అత్తలు కోడళ్ళకి చేయూతను ఇస్తూనే ఉంటారు, కానీ ఆ ఇచ్చిన చేయూత వారికి నచ్చదు. వారి వయసులో ఉన్నటువంటి వారు కదా, అందుకని వారికి నచ్చదు నా ప్రియమైనటువంటి వారులారా. అలాగే మరి వారిని గారాబంగా మరి భయం లేకుండా పెంచడం కాదు కానివ్వండి, ప్రార్థనతో మరి వారిని గారాబం చేయకుండా వాక్యంతో పోషించాలి నా ప్రియమైనటువంటి వారులారా. అయితే ఇప్పుడు చూడండి, ఆమె నేను పొలంలోకి వెళ్ళి నేను పరిగెరుకు వస్తానని అత్తగారిని అడిగింది, వెళ్ళింది. ఇది నన్ను కోడళ్ళు అత్తగారికి చెప్పేదేంట్లే, ఎక్కడికి వెళితే ఆమెకి చెప్పాలా, మేమేం చేస్తుందో ఆమెకి చెప్పాలా అనేటువంటి ప్రకారంగా మరి జీవించేటువంటి వారంగా ఉంటున్నారు. అత్తగారికి చెప్పి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అలిసిపోయి ఇంటికి రాగానే నయోమి అడుగుతున్నప్పుడు ఆమె కాస్త సేద తెచ్చుకుని జరిగినట్లుగా పోసగుచ్చినట్లుగా అత్తగారికి చెప్పింది రూతు. ఇది నన్ను అటువంటి పిల్లలు లేరు, ఈ ముసలిదానికి ఎందుకు చెప్పాలి, దీనికి ఏం తెలుసు అని చెప్పాలి, మేమేం చేసుకుంటే దీనికి ఎందుకు అనేటువంటి మాటలు కూడా మాట్లాడేటువంటి వారుగా ఉంటున్నారు. ఈ రోజుల్లో మనసు విప్పి మాట్లాడుకోలేకపోవటం వలన ఆ మనసు విప్పి మాట్లాడుకోవటానికి కూడా సమయాలు ఉండట్లేదండి కోడళ్ళకి అత్తలతో. అందువల్లనే ఈ రీతిగా మరి అత్తల గురించి తక్కువగా అంచనా వేయకూడదు. ఎన్ని డిగ్రీలు సంపాదించి ఎన్ని ఉద్యోగాలు చేసినప్పటికీ కూడా మిన్న అయినది ఏంటి అంటే వయసుతో వచ్చే అనుభవం, పరిస్థితులను అనుభవించినటువంటి అనుభవం వస్తుంది నా ప్రియమైనటువంటి వారులారా. అయితే అందుకనే అతను అలరించినటువంటి రూతు యొక్క మరి నడవడికి యోగ్యంగా కనిపించింది. రూతు జీవితం చిగురించాలని అత్తగారి ఆరాటం కలిగి ఉందండి. అత్తగారి యొక్క ఇంటి పద్ధతులను మరి వచ్చినటువంటి కోడలను మెలుకోగలిగి నేర్చుకోవాలి నా ప్రియమైనటువంటి వారులారా. మా పుట్టింటి పద్ధతులు ఇయ్యి, మా పద్ధతులు ఇయ్యి, మీ పద్ధతులు ఇయ్యి అని చిత్కారంగా మాట్లాడేటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే అత్త కోడళ్ళ మధ్య సఖ్యత సమాధానం లేదు. కానీ కాకపోయినప్పటికీ కూడా ఈ రూతు నయోమిల మధ్య చూడండి ఎంత సఖ్యత సమాధానం అనేటువంటిది ఉందో చూసారా. అలాగే జీవితంలో సంభవించేటువంటి ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును. జీవితంలో సంభవించే ప్రతి ఒక్కటి కూడా అది దేవుని వల్లే కానీ మనుషుల వల్ల కానే కాదు. చివరికి రూతు బోయజును పెళ్లి చేసుకుంది, ధనవంతురాలైంది. అది అదృష్టము కాదు, ఆమె యొక్క జాతకము కాదు, దేవుని వల్లే. ఒకని నడత యెహోవా చేత స్థిరపరచబడును. దేవుని వల్లే ఆ ఆశీర్వాదాలు కలిగిన నా ప్రియమైనటువంటి వారులారా. అత్తగారింట్లోకి అడుగు పెట్టగానే కోడళ్ళు ఆశించేది ఏంటంటే ఈ రోజుల్లో సుఖాలు, ఏసీలు ఉండాలి, కార్లు ఉండాలి, మరి సుఖంగా అనుభవించలేనట్టయితే ఇది దరిద్రపు కొట్టు అత్తవారిల్లు అని అనుకుంటున్నారు. కానీ ఇలా కాదు. మనం ఇప్పుడు చూసినట్లయితే నయోమి రూతులాగా మనం ఉండేటువంటి వరంగా ఉండాలని, మన బిడ్డలను మనం అలా పెంచి అత్తగారింటికి పంపించాలని మనం ఆలోచన చేద్దాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలి ఘనముగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. అత్త కోడళ్ళ మధ్య అంతకంతకు అంతరించిపోతున్నటువంటి రోజుల్లో, ప్రేమలు అంతరించిపోతున్న రోజుల్లో నయోమిని రూతుని మా మధ్య పెట్టారు ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. అత్త కోడళ్ళ సంబంధాన్ని ప్రభువా ప్రేమగా మార్చినందుకు మీకు స్తోత్రాలు. యేసు నామములో ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. యేసు నామములో అత్త కోడళ్ళ మనసులు సరిచేయబడును కాక. యేసు నామములో బిడ్డలు లేని వారి గర్భాలు తెరవబడును కాక. యేసు శక్తి కలిగిన నామములో ప్రభువా పంటలన్నీ ఆశీర్వాదకరంగా వర్షాలు సకాలంలో వచ్చును గాక. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి నాయకులను మీరు జ్ఞాపకం చేసుకుని జ్ఞానం పెట్టండి ప్రభువా. మీకే స్తోత్రాలు.
స్తోత్రాలు నాయన. పరిస్థితులన్నీ చక్కపరచండి యేసయ్యా, మీకే స్తోత్రాలు. చదువుకుంటున్నటువంటి పిల్లలకి నా తండ్రి ఎవరెవరైతే పరీక్షలు రాస్తున్నారో ఏ పరీక్షల్లో ఉద్యమం దయచేయండి, విజయం దయచేసి వారికి నా తండ్రి వారికి కావాల్సిన ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వ్యాపారాలని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎక్కడ దుష్టుడు ఎవరి మీద కన్ను వేయకుండా ప్రభా, ప్రతి దుష్ట దురాత్మలన్నింటినీ కూడా యేసు నామంలో, యేసు శక్తి కలిగిన నామంలో శత్రుక్రియలన్నింటినీ కూడా నిర్మూలపరచమని అడుగుతున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభా నా తండ్రి వివాహం కాని బిడ్డలకు ఆ సమయాన్ని ముందుకు తీసుకొచ్చే వివాహాన్ని మరి నా తండ్రి సరిచే వివాహాన్ని తగిన కాలంలో చేయించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.